ఇలా ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అయిందో లేదో అలా మా ముందుకైతే ఒక బస్ వచ్చిందనమాట. ఇంకా బస్‌లో కూర్చుంటే వాళ్ళే ఇంక బయటకి తీసుకెళ్ళి వే దగ్గర అయితే వదిలిపెట్టేశారు. ఇంకా మేమైతే లగేజ్ పట్టుకొని అలా బయటికి నడిచొచ్చేసాము. టైం అయితే 1:30 అవుతుందనమాట. మిడ్‌నైట్ అసలు. ఇంకా మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఢిల్లీ లాంటి సిటీస్‌లో అయితే మనకసలు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఏ టైంలో అయినా మనకి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఇబ్బంది ఉండదు కాబట్టి మాకైతే వెంటనే క్యాబ్ దొరికింది. ఇంకా రూమ్‌కెళ్ళేసరికి 2:30 అలా అయిపోయిందనమాట. సో, 2:30 అయినప్పటికీ కూడా నెక్స్ట్ డే అయితే మేమైతే తాజ్‌మహల్ ప్లాన్ చేసుకున్నాము. 5కి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. 5 ఆర్ 6 అనుకుంటాను. నాకు ఎగ్జాక్ట్‌గా బట్ అదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా ట్రైన్ అయితే బానే టైంకి రీచ్ అయిపోయాం గానీ, అస్సలంటే నిద్ర లేదసల. ఇంకా తాజ్‌మహల్ ప్లేస్ దగ్గర అయితే చాలా ఎక్కువ నడవాల్సి ఉంటుందని చెప్పేసి మాకైతే అర్థమైంది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అసలా ఎంత బావుందంటే నిజంగా ఎక్స్‌పీరియన్స్ చాలా అంటే చాలా నచ్చింది మాకైతే తాజ్‌మహల్ చూస్తున్నప్పుడు. ఇంకా మేమైతే మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడ దాని మీదున్న స్టోన్స్ అయితే తాజ్‌మహల్ మీదున్న స్టోన్స్ భలే మెరుస్తున్నాయండి. అవి అప్‌కమింగ్ వీడియోస్‌లో